వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 28వ దశకము. లక్ష్మీ స్వయంవరము అమృతోదయము. గరళం తరళానలం పురస్తాత్ జలధేరుద్విజగాలకాలకూటం అమరస్తుతివాదమోదనిఘ్నో గిరిశస్తం నిపపౌ భవత్ప్రియార్థం. ఓ ప్రభు, ఆ సముద్రమును చిలుకు సమయమున మొదట కాలకూట విషము అగ్నిజ్వాలలను చిమ్ముతూ జనించెను. దేవతలు స్తుతింపగా మోదముతో నీ ప్రీతి కొరకు శివుడు ఆ కాలకూట విషమును త్రాగిను. అప్పుడు గౌరీదేవి జగన్మాత గావున తన కటాక్షములను చల్లని చిరునవ్వు వెన్నెలను జల్లుగా చిలకరించినది. విమధత్సు సురాసురేషు జాత సురభిం తాం ఋషిషు న్యధాస్త్రిధామన్ అయరత్నమభూర్దదేభరత్నం యుతరుశ్చాప్సరస సురేషు తాని. మరియు ఆ సురాసురులు ఆ క్షీరసాగరమును మధింపగా కామధేనువు జన్మించెను. దానిని ఋషులకు అనుగ్రహించితివి. అటుపై అశ్వరత్నమగు ఉచ్చైశ్రవము, గజరత్నమగు ఐరావతము, తరురత్నమగు కల్పవృక్షము, తరుణీరత్నములగు అప్సరసలు ఉదయించిరి. వారిని దేవతలకు ప్రసాదించితివి. జగదీశ భవత్పరా తదానీం కమనీయా కమలా బభూవ దేవి అవలోక్యయాం విలోల సకలోపి స్పృహయాం బభూవలోకా. తరువాత ఓ జగదీశ్వర, నీ అందే మనసు గల సుందరి కమలాలయ అయిన మహాలక్ష్మి ఆవిర్భవించినది. ఆమె అతిలోకమోహనమైన అందమును గని సకల లోకము మనస్సు పడి అందరూ తమకే కావాలని కోరుకొనిరి. త్వయి దత్త హృదే తదైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం వ్యతారీత్ సకలోపహృతాభిషేచనీయై ఋషయః తాం శృతిగీర్భిరభ్యసించన్. నీ అందే మనసును సమర్పించిన ఆ శ్రీదేవికి దేవేంద్రుడు మణిపీఠమును అమర్చెను. నదులు, భూదేవి మొదలగు వారు తెచ్చిన అభిషేక సాధనములచే సువర్ణ కుంభములతో మహర్షులందరూ మంత్రసమ్మితముగా వేదోక్త ప్రకారముగా ఆ మహాలక్ష్మిని అభిషేకించిరి. అభిషేక జలానుపాతి ముగ్ధ త్వదపాంగైరవభూషితాంగవల్లీం మణికుండలపీతచేలహార ప్రముఖైతాన్ అమరాదయో స్వభూవన్. అభిషేకం అయిన వెంటనే నీ ముగ్ధమోహనమైన చూపులతో భూషింపబడిన తీగ వంటి శరీరము గల తల్లిని దేవగణము పీతవస్త్రములతో, మణికుండలములతో, హారములతో, కంకణములతో మొదలగు ఆభరణములతో అలంకరించిరి. వరుణస్రజమాత్తభృంగనాదాం దదతి సాకుచకుంభమందయాన పదసింజితమంజునూపురా త్వాం కలితవ్రీళ విలాసమాససాద. తుమ్మెదలు జుమ్మని మ్రోయిచు పరిమళము కొరకు ముగుచున్నటువంటి సువాసనాభరితమైన పూమాలను చేతిలో ధరించి వక్షోభారమున మెల్లగా నడుచుచు పాదముల యందు గజ్జలు చేయు మంజుల మంజీర నాదము శృతి మనోహరము కాగా నునుసిగ్గుతో సవిలాసముగా ఆ కమలాలయ నీ దగ్గరికి వచ్చెను. గిరిశద్రుహిణాది సర్వదేవాన్ గుణభాజోపి అవిముక్తదోషలేశాన్ అవమృశ్య సదైవ సర్వరమ్యే నిహితా త్వయ్యనయాపి దివ్యమాల. ఓ స్వామి,
సదాశివ బ్రహ్మేంద్రాది సకల దేవతలు గుణవంతులైనప్పటికీ కామక్రోధాది దోషముల స్పర్శ లేనివారు కారని విమర్శతో విలోకించి నిశ్చయించి సర్వగుణ సంపన్నుడవైన నీ మెడలో ఆ మహాలక్ష్మి దివ్యమాలను అలంకరించినది. పురసాతరసామమానిదైనాం భువనానాం జననీం అనన్యభావాం త్వదురో విలసత్తదీక్షణశ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం. ఆ తల్లి నీ మెడలో ఆ మాలను అలంకరించినదే తడవుగా నీవు వేవేగమే ఆ భువనజనని నీ వక్షస్థలమున చేర్చుకొని అనన్య భావయైన ఆ దేవిని లాలించితివి. నీ వరమున ఉన్న ఆ మంగళ దేవత యొక్క కరుణారస భరితమైన చూపులతో ఆ శోభా వర్షముతో ఈ విశ్వమల్లా తడిసి పుష్టి చెంది సకల సంపదలతో నిండిపోయినది. అతిమోహన విభ్రమాతదానిం మదయంతి ఖలు వారుణీ నిరాగాత్ తమసః పదవీం మదా త్వమేనాం అతి సమ్మాననయ మహాసురేభ్యః. తరువాత మోహనమైన విలాసము కలిగి లోకములెల్లా మైమరపింపచేయు వారుని జన్మించెను. తమో గుణమునకు అనగా అజ్ఞానమునకు స్థానమైన ఆ వారుణిని మిగుల సన్మానించి ఆ రాక్షసేంద్రులకు ఇచ్చితివి. తరుణాంబుదర్సుందరస్తదా త్వం నను ధన్వంతరీ ఉత్థితో అంబురాసే అమృతం కలశే వహన్ కరాభ్యాం అఖిలార్తిం హరమారుతాలయేష. అనంతరము తొలకరి మేఘము వలె అతి సుందరుడవగు నీవు ధన్వంతరి స్వరూపమున చేతులయందు అమృతపూరిత సువర్ణ కుంభమును పట్టుకొని సముద్రము నుండి బయటకు వచ్చితివి. అట్టి ఓ స్వామి, నీవు మా బాధలను హరింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 28వ దశకము సమాప్తము.